ఓలా జరంతా లాలి జరంతా జరంతా మన వీడియోలో కూడా జరంతా చూడుర్రులా. ఇంతకీ అందరు ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్వంటీ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. ఇంకైతే నేనైతే లేట్ చేయకుండా నా హాస్పిటల్ వ్లాగ్ డే 2 లోకి అయితే వెళ్ళిపోతాయి. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఇచ్చిన లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి. ఇంకా మీకు అందరికీ తెలిసిన ముచ్చటే, నేనైతే నిన్న హాస్పిటల్లో అయితే జాయిన్ అయినా. ఐసీయూలో అయితే అడ్మిట్ చేసిళ్ళు అనమాట, అబ్జర్వేషన్లో ఉంచిళ్ళు. ఇంకా ఎప్పటికప్పుడు అయితే బేబీది హార్ట్ బీట్ చూస్తూ ఉన్నారు అండ్ మూమెంట్స్ తెలుస్తున్నాయా లేదా అన్నట్టుగా. సో డైలీ అంటే మార్నింగ్ 6 o'clockకి, మళ్ళీ మార్నింగ్ 10 o'clockకి, మార్నింగ్ ఆఫ్టర్నూన్ 2 o'clockకి, మళ్ళీ ఈవినింగ్ 6 o'clockకి, మళ్ళీ నైట్ 10 o'clockకి, ఇన్ని టైమ్స్ అయితే నాకు ఎన్ఎస్టీ అయితే చేస్తున్నారు. నిన్న అట్లనే చేసిర్రు, ఈరోజు కొంచెం ఇంక్రీజ్ చేసిర్రు. అండ్ 2 hours బిఫోర్ అట్లా షుగర్ టెస్ట్లు అయితే చేస్తున్నారు. నాకైతే షుగర్ అట్లా ఏం లేదు, బట్ వాళ్ళైతే ఖచ్చితంగా షుగర్ బీపీ టెస్ట్లు ఎప్పటికప్పుడు చేస్తారంటే ఇంకా అవైతే ఎప్పటికప్పుడు చేస్తున్నారు. ఇంకా ఇంజెక్షన్స్, మెడిసిన్స్ అట్లాంటివి అయితే ఎప్పటికప్పుడు అయితే ఇస్తున్నారు. ఇంకా నేనైతే నైట్ అయితే ఇంకా ఐసీయూలోనే ఉండిపోయినాను. ఇంకా మమ్మీ నాతో ఇబ్బంది పడ్డం ఎందుకన్నట్టుగా మమ్మీకి అయితే నార్మల్ వార్డులో ఒక బెడ్ చూసి మమ్మీని అయితే అక్కడ పడుకోబెట్టేసినాను. ఇంకా నేను ఒక్కదాన్నే ఐసీయూలో అయితే ఉన్నా. అసలు బిల్కుల్ నైట్ నిద్రపోలేదు. ఫుల్ మోషన్స్ నైట్ అంతా. ఇంకా ఈ 2 days నాది నేను చూసుకోగలను. అండ్ ఐసీయూలోకి అండ్ ఇంకా ఎన్ఎస్టీ చేసేటప్పుడు అట్లా ఇట్లా కూడా ఎవరినైతే రానియట్లేరు. ఇంకెందుకులే పిన్ని ఉండి రిస్క్, ఎట్లాగో డెలివరీ అయినాక పిన్నే కదా ఉండాల్సింది అన్నట్టుగా ఇంకా నేనైతే ఒక్కదాన్నే ఉన్నా అనమాట. పిన్నిని అయితే ఇంటికి పంపించిన. అండ్ ఇంటి దగ్గర కూడా సదరేటి ఉండే అనమాట అన్నీ, అంటే హాస్పిటల్కి ప్యాకింగ్కి సంబంధించినవి. ఇంకా అవన్నీ పట్టుకొని రమ్మడానికైతే పిన్నిని అయితే పంపించిన ఇంటికి. ఇంకా పిన్ని అయితే ఈరోజు ఈవినింగ్ వరకు మళ్ళీ హాస్పిటల్కి వస్తుందేమో. ఇంకా మహాన్ చూసుకుంటూ ఇంకా మాకు ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఇంకా నాకు హాస్పిటల్ బ్యాగ్కి సంబంధించినవి అన్నీ ఇంట్లో ఉండే అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడైతే నేను బ్రష్ చేస్తున్నాను. ఆల్రెడీ ఒక ట్రిప్ ఎన్ఎస్టీ పెట్టి ఇంకా షుగర్ టెస్ట్ కూడా చేసిళ్ళు అనమాట. ఇంకా ఈరోజు అయితే నచ్చింది తినమనేసి చెప్పిళ్ళు. నైట్ 12 o'clock వరకు హ్యాపీగా నచ్చింది తినచ్చు అని చెప్పిళ్ళు. బట్ 12 దాటినాక అసలు ఏం తినకూడదు, వాటర్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3 నుంచి తాగకూడదు అని అయితే చెప్పిర్రు. సో నాకైతే ఇవి ఎన్ఎస్టీ టైమింగ్స్ అన్నమాట. నేను పిన్ని ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం టిఫిన్ చేసి పంపించాలి చిట్టి అంటే లూజ్గా ఉప్మా చేసి పంపి అంటే ఇంకా మా పిన్నికి ఉప్మా అని నాటరవ్వ అని అనుకునే ఇంకా నాటరవ్వ అయితే చేసి పంపించింది. కొంచెం రైస్ మిగిలితే పులిహోర రైస్ పోపన్నం అయితే చేసింది. యాక్చువల్లీ నేను అస్సలు నాటరవ్వ తినను, నాకు అసలే నచ్చదు నాటరవ్వ, ఒక బుక్క కూడా తినను. ఇంకా పులిహోర పోపన్నం అంటారు, అది నాకు ఇంకా అసలే నచ్చదు. పోపన్నం మీన్స్ ఇట్లా లెమన్ రైస్ ఉంటుంది కదా, అది నచ్చదు. కారం అన్నం నచ్చిద్ది. సో ఇప్పుడు తిన్నా నాకు అవి డైజెషనే కావు అస్సలే. ఎట్లాగో డెలివరీ ఉంది, డెలివరీ ముందు నచ్చని తినడం ఎందుకన్నట్టుగా ఇంకా నేనైతే తినలేదు. పోపన్నం వచ్చేసి మమ్మీ తింది, నాటరవ్వ వచ్చేసి పక్క బెడ్ వాళ్ళకైతే ఇచ్చేసినాము. ఇంకా భగత్ బాబు అయితే బయట నుంచి అయితే డైరెక్ట్ 10 liters వాటర్ క్యాన్ అయితే తీసుకొని వచ్చిండు. ఊకొక బాటిల్స్లో తీసుకురావడం ఎందుకని, బికాస్ నన్నైతే 5 to 6 liters వాటర్ అయితే తీసుకోమన్నారు అనమాట. నేను నార్మల్గానే వాటర్ ఎక్కువ తీసుకుంటాను, ఇంకా వాళ్ళు 5 liters అయినా అట్లీస్ట్ తీసుకోమన్నారు కాబట్టి ఇంకా నాకు సమ్మర్ కదా. అండ్ నేనున్న ఐసీయూలో ఫుల్ హీట్ ఉన్నది, నాకు బాగా దూపైపోతుంది. అందుకే తీసుకురమ్మంటే ఇంకా డైరెక్ట్ అయితే 10 liters క్యాన్ తీసుకొచ్చిండు. క్యాన్ తీసుకొచ్చిండు. ఇంకా మమ్మీతో అయితే బయట నుంచి అయితే ఇంకా పూరి అయితే తెప్పించుకొని అయితే టిఫిన్ చేసిన. బట్ పూరి మొత్తం చల్లారిపోయింది, ఎక్కువ తినబుద్ధి కాలేదు. 1-1:30 తినేసిన అనమాట. ఇంకా హాస్పిటల్లోనైతే ఈరోజు నాకైతే 2 bananas అండ్ 2 eggs ఇచ్చిర్రు. ఇంకా ఎగ్స్ వచ్చేసి పక్క బెడ్ వాళ్ళకి ఇచ్చిన, బనానా వచ్చేసి ఇంకా మమ్మీ అయితే తినేసింది. అసలు ఈ హాస్పిటల్లో ఎంతమంది మన వీడియోస్ చూసే వాళ్ళు ఉన్నారో, లిటరల్లీ ఐసీయూలో కూడా నా వాయిస్ వినబడుతుంది, నా వీడియోస్ చూస్తున్నారు, బట్ నన్ను మాత్రం చూడట్లేరు. అదేంటి ఇక్కడ నా వాయిస్ వినిపిస్తుంది, నా వీడియోస్ లాగే ఉన్నాయి కదా అనేసి ఇంకా నేను అనుకున్నాను. లాస్ట్ నన్ను చూసి వచ్చి మాట్లాడేళ్ళు. ఎంతమంది అసలుకి సిస్టర్స్ ఇంతమంది నా వీడియోస్ చూస్తారని కూడా నాకు తెలియదు. చాలామంది నర్సులు కానీ, అందులో ఉన్న పేషెంట్స్ కానీ, పేషెంట్స్తో వచ్చిన వాళ్ళు కానీ చాలామంది మీ వీడియోస్ చూస్తారని నన్ను అడగడము, ఇంకా సంధ్యక్క వాళ్ళని అడగడము, ఇంకా చాలామంది చేసిళ్ళు. చాలా హ్యాపీగా అనిపించింది. హాస్పిటల్లో కూడా మన వీడియోస్ చూసేవాళ్ళు ఇంతమంది ఉన్నందుకు. ఇంకా భగత్కి అయితే చెప్పిన అనమాట, పిన్ని మమ్మీ ఇట్లా ఉన్నారు కదా. అండ్ డాక్టర్స్ కూడా ఇంకా నైట్ 12 o'clock వరకు మీకు నచ్చిన ఫుడ్ తీసుకోండి అని చెప్పారు. సో ఇంకా డెలివరీ అయితే ఏం తింటునో ఏమో తెలియదు, హ్యాపీగా తినమని డాక్టర్స్ కూడా చెప్పారు కాబట్టి. మా పిన్ని చేపల కూర మస్తు చేస్తుంది, అందుకే ఇంకా చేపలు తీసుకురా. అండ్ మా మమ్మీ కూడా హైదరాబాద్లో చేపలను బాగా మిస్ అయింది కాబట్టి
తింటుంది. మా మమ్మీ కూడా ఫిష్ కర్రీ చాలా 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 ఇష్టం. ఇంకా అందుకే ఫిష్ తీసుకురామంటే భగత్ అయితే ఫిష్ తీసుకొచ్చిందంటే ఇంకా పిన్ని అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయించి అయితే ఇంకా భగత్తో అయితే పంపించింది. నేనైతే నా ప్రెగ్నెన్సీ 9th మంత్లో అండ్ ఈ డెలివరీ టైంలో మిస్ అయ్యేదైతే మెయిన్గా మా హస్బెండ్నే. మహా కడుపులో ఉన్నప్పుడైతే టైం ఎక్కువ ఉండి దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు. ఇప్పుడు టైం లేక పాపం అటు అటు తిరుగుతున్నాడు. నాకైతే చాలా మిస్ అవుతున్నా. బట్ ఇంకా అర్థం చేసుకొని నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నా. ఇంకా ఐసీయూ నుంచి గేట్ దగ్గరికి వచ్చి ఇంకా ఆయనకు సెండ్ ఆఫ్ ఇచ్చి మళ్ళీ లోపలికి అయితే వెళ్ళినా అనమాట. సో ఇంకా ఫైనల్గా ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే మా మమ్మీ అయితే మిర్చి అండ్ గారెలు తీసుకొచ్చింది. ఇంకా తెలిసిన వచ్చే కదా డెలివరీ అయినాక ఇవన్నీ మిస్ అయిపోతా. నాకు ఫేవరెట్ మిర్చి మీకు తెలిసిందే. సో ఇంకా మోషన్స్ అవుతున్నాయి, ఇవి తింటున్నావా అంటే నాకు డాక్టర్స్ టాబ్లెట్స్ ఇచ్చారు, తగ్గింది. అండ్ ఇంకా ఇప్పుడు రేపు నాకు డెలివరీ అవుతుంది కాబట్టిగా చేస్తారు కాబట్టిగా మోషన్ కూడా ఫ్రీగా ఉండాలి అని చెప్పారు. సో పోనీలే తిందాం. ఇంక ఎట్లాగో వాళ్ళైతే మోషన్ స్టాప్ కావడానికి ఇంకా యూరిన్ పైప్ అవన్నీ వేస్తారు కాబట్టిగా తినేస్తే అయిపోతుంది కదా, హ్యాపీగా నచ్చింది డెలివరీ ముందు అనిపించి ఇంకా తినేసేసిన. ఇంకా నైట్ మళ్ళీ మమ్మీ కోసం లంచ్ బాక్స్ తీసుకొని అయితే ఇంకా భగత్ బాబు పిన్ని మహా అయితే వచ్చిళ్ళు. అదే రేపు మార్నింగ్ ఏ టైంకి డెలివరీ, బికాస్ డెలివరీ టైంకి ఖచ్చితంగా పిన్ని ఉండాలి కదా, అన్ని పిన్నికే తెలుసు. అండ్ లోపలికి కూడా ఇంకా మెన్స్ని అలో చేయరు, పిన్నే చూసుకోవాలి. ఓన్లీ మెన్స్ని సైన్కి అక్కడ హస్బెండ్స్ని అలో చేస్తారనమాట. ఇంకా అందుకోసం అన్నట్టుగా కనుక్కోవడానికి అయితే నైట్ వచ్చి ఇంకా మమ్మీకి అంత ఎట్లా అవుతుందంట, మమ్మీ కోసం థమ్స్అప్ తీసుకొస్తా అంటే నేను కూడా ఫైనల్గా ఇంకా మార్నింగ్ నుంచి హాట్గా తిన్నా కాబట్టి కూల్ కేక్ తింటా అంటే నా కోసం అయితే ఇంకా కూల్ కేక్ అయితే తీసుకొని అయితే వచ్చిల్లనమాట. ఇంకా ఫైనల్గానైతే లాస్ట్ బేబీ బంపుతో అయితే వీళ్ళకి అందరికీ అయితే సెండ్ ఆఫ్ అయితే ఇచ్చినాను. నిన్న బాగా భయం వేసి ఉండే, బాగా ఏడ్చుండే. ఎందుకంటే అప్పటికప్పటికే నాకేమన్నా సిజరింగ్ చేస్తారేమో ఏం అబ్జర్వేషన్లో ఉంచకుండా అనేసి అనుకున్నా. అందుకే బాగా ఏడ్చేసినాను అనమాట. ఇంకా ఎవరు కూడా లేకుండా ఉండే కదా, నేను ఒక్కదాన్ని ఉండేసరికి ఫుల్ భయం వేసింది. ఇంక ఈరోజు అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు అండ్ ఈరోజు ఫుల్ అబ్జర్వేషన్లో ఉంచారు కాబట్టి ఈరోజు కొంచెం హ్యాపీగా ఉంటుండే అనమాట. నైట్ అయితే కాసేపు స్పెండ్ చేసేసి అయితే ఇంకా వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మార్నింగే రావాలి కాబట్టి ఇంకా మహా వెళ్ళిపోతుంటే నాకు అలా ఏర్పొచ్చేస్తాను. క్యూట్గా తిన మమ్మీ అని నాకు కూల్ కేక్ తీసుకొచ్చి ఇచ్చింది. తనకు కూడా అర్థమైపోయింది అనమాట రేపు కడుపులో నుంచి బేబీ బయటకు వచ్చేస్తుంది అనేసి. ఇంకా ఫైనల్గా మహాడికి కిస్ చేసేసి మా వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి అయితే మళ్ళీ హాస్పిటల్ లోపలికి అయితే వచ్చిన. ఈ హాస్పిటల్లో ఉండడము, గడికోసారి ఇంజెక్షన్స్ వేయడము, షుగర్ టెస్ట్కి సూదులతో పొడవడం, ఇదంతా ఫుల్ టార్చర్ అవుతుంది. ఈరోజే ఇట్లుందంటే ఇంకా రేపటి నుంచి అయితే ఇంకా స్టార్ట్ అయిపోతుంది నాకు. ఇంకా అక్కడ మా మహాగాడు పెద్దోళ్ళలాగా అన్నీ చేస్తుంటుండే. అక్కడ ఉన్న వాళ్ళంతా చూసి షాక్ అవుతారు, నీ బిడ్డ చూడు ఎంత ముద్దుగా ఎత్తాందో అన్నీ నీకని. అందుకే ఆ హ్యాపీనెస్ తోటి నవ్వుతున్నా అన్నమాట. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా అదే మాట్లాడుతుంటుండే, అక్కడ అదే డిస్కషన్ అయితే అవుతుంటుండే అనమాట. ఎంత మంచిగా పోతుందో, ఒక్కొక్కరు పిల్లలైతే ఎంత అల్లరి చేస్తారో అంటుంటుండే. బేకరీలో మరీ అడిగిండంట కూల్ కేక్ ఫ్రెష్ అయినా, తను ప్రెగ్నెంట్, రేపే డెలివరీ ఉంది అని, బాగుంటుంది ఫ్రెష్ది ఈరోజు అని చెప్పిండంట. బట్ అదంతా ఖరాబ్ అయిపోయింది, అస్సలు బాగాలేకుంటుండే. ఇంక ఇక్కడైతే మా మమ్మీకి బేగులు రావట్లేదు, వామిటింగ్ అవుతుంది అని ఇంకా నైట్ నుంచి బాగా అంటుండే అనమాట. అందుకే థమ్స్అప్ అయితే తీసుకొస్తే థమ్స్అప్ తాగుతుంది. సో ఈ డే అయితే ఇలా గడిచిపోయింది. రేపు డెలివరీ వ్లాగ్లో కలుసుకుందాం. ఉంటాం మళ్ళీ. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.